Welcome to Excel TV channel. I'm Dr. Srina, consultant in fetal medicine and reproductive genetics, and the director of Asian Institute of Fetal Medicine and Reproductive Genetics. నెలలు నిండకుండానే గర్భస్థ దశలోనే శిశువు పుట్టిన వెంటనే మరణించే అవకాశాలు ఉంటాయి. అలాగే పుట్టిన తర్వాత కూడా సంవత్సరం లోపల అలాగే చిన్న వయసులో కూడా మరణించే ఉంటాయి. దాన్నే బర్త్ డిఫెక్ట్స్ అంటారు. అలాగే జెనెటిక్ డిసార్డర్స్ అంటారు. కొంతమందికి వంశపారంపర్యంగా, కొంతమందికి బుద్ధిమాంద్యాలు, సైకాట్రిక్ ఇల్నెస్లు, కొన్ని గ్రహణమురి వంటివి, కొన్ని వంశపారంపర్యంగా తాత, తండ్రి, మనడు, ఐ డిఫెక్ట్స్ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మేనరికాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, అనేక సమాజాల్లో మేనరిక వివాహాలు అంటే బావను పెళ్లి చేసుకోవటం, మేనమావను పెళ్లి చేసుకోవటం, అది అలాగే కొంచెం దగ్గర రిలేటివ్స్ని పెళ్లి చేసుకోవటం, అదే ఒకే సమాజ వర్గంలో పెళ్లి చేసుకోవటం, వీటిలో కూడా బర్త్ డిఫెక్ట్స్ అండ్ జెనెటిక్ డిసార్డర్స్ వచ్చే అవకాశం. ఈ పర్ ఇయర్ 17 లక్షల మంది జన్మిస్తున్నారు. దాంట్లో కొంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఈ మెంటల్ రిటార్డేషన్తో జన్మిస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద జెనెటిక్ డిసార్డర్స్లో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ వరీ. ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా అన్ని ఎర్లీ 16 వీక్స్ 18 వీక్స్ డెవలప్ అవుతుంది లేదు. ఒకప్పుడు బ్రెయిన్లో వాటర్, అది 32 వీక్స్ తర్వాత సడన్గా అది పెరగచ్చు. అలాగే కిడ్నీలో వాటర్, కొన్ని డిఫెక్ట్స్, అలాగే పేగులు ఉద్దుంటాయి, డైలేటెడ్ బౌల్ లూప్స్ అంటారు. అలాగే బోన్స్ లెంత్ షార్ట్ అవటం అనేది అది 18 వీక్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ అవుట్. అది ఒకప్పుడు 32 వీక్స్లోనే సమ్టైమ్స్ వీ కెన్ మేక్ అవుట్ అయ్యి. దీన్ని లేట్ డెవలప్మెంటల్ అనామలీస్ అంటారు. ఇండస్ట్రియల్ వేస్లో ఈ రివర్స్లో కలిసిపోవడం, ఆ యాక్వైడ్ ఫుడ్ మనం తింటాం, మనకు తెలియకుండా ఆ టాక్సిక్ మెటబలైట్స్ మనకి లోపలికి వెళ్ళటం, అది శిశువు బ్రెయిన్ మీద డ్యామేజ్ అవటం జరుగుతుంది. రూరల్ సైడ్ ఉమెన్ ఏం చేస్తారంటే ఇళ్లలోనే కూర్చొని ఏదో కట్టెల పొయ్యి మీద వండుతా ఆ పొగ పీలుస్తూ ఉంటారు. దాన్ని ఇండోర్ పొల్యూషన్ అంటారు. దాని మూలం కూడా బర్త్ డిఫెక్ట్స్ అవుతుంది. ఇండియాలో చాలా వరకు ఏంటంటే దెర్ ఆర్ ద సో మెనీ ఫ్యాక్టర్స్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ నెంబర్ 1. చాలామంది ఏంటంటే రూరల్ సైడ్ ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేటప్పటికి ఏదో శాపమో, దోషమో, ఆర్ మంత్రమో, తంత్రమో అని దానికి అట్రిబ్యూట్ చేయటం, దాన్ని ముందు తీసుకుంది. దట్ వాజ్ వన్ హర్డ్. సెకండ్ హర్డ్ ఏంటంటే టెక్నాలజీస్ ఇట్ సెల్ఫ్ వర్ నాట్ దట్ మచ్. ఒకవేళ కొంత డాక్టర్స్కి అవేర్నెస్ ఉన్నా కూడా టెక్నాలజీ వాజ్ నాట్ అవైలబుల్ ప్రీవియస్లీ. ఒక 10 సంవత్సరాల కిందట, ఆ 10 సంవత్సరాలకి ఇప్పటికీ ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్స్లో ఎట్లా మోడల్స్ నాటికి 10 ఇయర్స్లో చేంజ్ వచ్చిందో అంత అదే స్పీడ్లో ఈవెన్ ఆల్ టెక్నాలజీస్, మెడికల్ టెక్నాలజీస్, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. స్టిల్ లాట్ ఆఫ్ కల్చరల్ బ్యారియర్స్ చెప్పినా కూడా అప్పుడు పీపుల్ విల్ నాట్ రిసీవ్. లాంగ్వేజ్ బ్యారియర్స్, ఇదంతా ఏంటంటే జెనెటిక్ టెక్నాలజీ అనేది చాలా హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది లేమన్కి అర్థం చెప్పాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు హార్ట్ డిఫెక్ట్, లేకపోతే కిడ్నీ డిఫెక్ట్, లివర్ డిఫెక్ట్ అంటే ఓహో ఇది కాలి, ఇది హార్ట్, ఇదని. జీన్ అనేటప్పటికి అంతా ఏంటంటే అది కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఊహాజనికంగా ఉంటుంది. లేటర్ ఆన్ సఫర్ అయ్యేదానికంటే ముందుగానే చేయించుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశం మీద వస్తుంది. ఇట్లా దెర్ ఆర్ ద సో మెనీ కాజెస్. సో వే టు ఎడ్యుకేట్ ద పీపుల్ అకార్డింగ్ టు ద లైఫ్ స్టైల్. ఏ సమాజంలో అయినా సరే 100 మంది శిశువులు జన్మిస్తే 3 నుంచి 6 శిశువుల్లో జన్యులోపాలు కానీ, అంగవైకల్యాలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఒకప్పుడు నెలలు నిండకుండానే గర్భస్థ దశలోనే శిశువు వివిధ నెలల్లో మరణించే అవకాశాలు ఉంటాయి. పుట్టిన వెంటనే మరణించే అవకాశాలు ఉంటాయి. అలాగే పుట్టిన తర్వాత కూడా సంవత్సరం లోపల, అలాగే చిన్న వయసులో కూడా రకరకాల దశల్లో, టైమ్స్లో మరణించే ఉంటాయి. దాన్నే బర్త్ డిఫెక్ట్స్ అంటారు. అలాగే జెనెటిక్ డిసార్డర్స్ అంటారు. ఈ మరణాలని ఇంట్రాయూట్రైన్ ఫిటల్ డెత్, స్టిల్ బర్త్స్, నియోనేటల్ డెత్స్, పెరినేటల్ డెత్స్, ఇన్ఫెంట్ డెత్స్ అంటారు. ఇవి ప్రతి ప్రాంతంలో కూడా చాలా ఆందోళన కలిగించాయి. ఇవి ఎలా నివారించాలి? అవి నివారించాలంటే ఏ కారణం చేత శిశువు గర్భస్థ దశలో చనిపోతున్నారు, ఏ కారణం చేత ఈ అంగవైకల్యాలు, జెనెటిక్ డిసార్డర్స్ వస్తాయి అనేది తెలుసుకోవాలి. గతంలో ఒక 20-30 సంవత్సరాల కిందట టెక్నాలజీ అంత పెరిగినప్పుడు ఇవన్నీ కూడా చాలా అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేవాళ్ళు, అంటే అంతుపట్టని అనేవాళ్ళు. కానీ అదృష్టవశాత్తు ఇవాళ జెనెటిక్ టెక్నాలజీ తారస్థాయిలో ఉండటం మూలంగా ప్రతి ఒక్కటి కూడా మనం పిన్ పాయింటెడ్గా ఏ కారణం చేత వస్తుంది అనేది మనం కనుక్కోవచ్చు. చాలా వరకు నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బర్త్ డిఫెక్ట్స్ రావడానికి అంటే అంగవైకల్యం, పుట్టుకతో కొంతమందికి పెదవి చిట్లి ఉండొచ్చు, గుండె జబ్బులు ఉండొచ్చు, లేకపోతే కాళ్ళు వంకర, చేతులు వంకర, బోన్స్లో డిఫెక్ట్, అలాగే బ్రెయిన్లో డిఫెక్ట్, రకరకాలుగా అంటే బుద్ధిమాన్యం, ఇటువంటివి ఉండొచ్చు. వీటి ఇలా రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే జెనెటిక్ డిసార్డర్స్. జెనెటిక్ డిసార్డర్స్ని
క్లుప్తంగా చెప్పాలంటే ఎట్లా అంటే మానవ శరీరంలో కోట్లాది జీవకణాలు ఉంటాయి. ఆ ప్రతి జీవకణంలో కూడా క్రోమోజోమ్స్ 46 క్రోమోజోమ్స్, దాంట్లో 30,000 జీన్స్ మనిషి ఎలా ఉండాలి అనేది నియంత్రిస్తూ ఉంటుంది. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఇవన్నీ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ యూనిఫామ్గా ఉందంటే ఇట్ ఈస్ ఆల్ సమ్ ప్రోగ్రామ్. అదే కాకుండా ఒకప్పుడు తండ్రి పోలిక, తాత పోలిక, అలాగే నాయనమ్మ పోలిక, పోలికలు రావడానికి కూడా ఈ జీన్స్ ది ప్లే మేజర్ రోల్. ఆ జీన్స్ లో డిఫెక్ట్ ఉన్నా, క్రోమోజోమ్స్ లో డిఫెక్ట్ ఉన్నా కూడా బై బర్త్ హార్ట్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డిఫెక్ట్స్, బుద్ధిమాంద్యం అలాగే ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, గర్భస్థ దశలో శిశువు పెరిగేటప్పుడు ఇంట్రా యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, టాక్సోప్లాస్మోసిస్ కానీ, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గర్భస్థ దశలోనే బ్రెయిన్ అలాగే ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. బ్రెయిన్, హార్ట్. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే కొన్ని హానికరమైన మెడిసిన్స్ గర్భస్థ దశలో శిశువు ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు కానీ, అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, అలాగే మదర్కి బిఫోర్ ప్రెగ్నెన్సీ మధుమేహం అంటే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఉన్నా కూడా కొన్ని బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, ప్యాన్, ఇటువంటి అంటూ ఉంటాం. వాటిల్లో కూడా ఈ థైరాయిడైటిస్, ఇటువంటి వాటిలో కూడా బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆధునిక టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒకసారి ఒక శిశువు జెనెటిక్ డిసార్డర్తో కనుక జన్మించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్, లేకపోతే బుద్ధిమాన్యం, లేకపోతే సమ్ మెటబాలిక్ డిసార్డర్, ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ ద మెటబాలిజం అంటారు. ఆ మెటబాలిక్ డిసార్డర్స్ జన్మించినట్లయితే ఫస్ట్ ఆ శిశువుకి ఎటువంటి జెనెటిక్ డిసార్డర్ ఉందనేది ఇవాళ చాలా హైలీ అడ్వాన్స్ జెనెటిక్ టెక్నాలజీస్ ఉన్నాయి. దాన్ని మైక్రో అర్రే, తర్వాత ఎగ్జోమ్ సీక్వెన్సింగ్, క్లినికల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్, హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనే టెక్నాలజీస్తో ఎక్కడ ఏ పాయింట్లో డిఫెక్ట్ ఉందో కనుక్కొని ఆ డిఫెక్ట్ని ఎలా వచ్చింది, పేరెంట్స్ నుంచి వచ్చిందా లేదా అకస్మాత్తుగా శిశువుకి వచ్చిందా అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి గర్భస్థ దశలో సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్లో కనుక పుట్టబోయే శిశువులు కనుక టెస్ట్ చేసినట్లయితే మనకి బిఫోర్ హ్యాండ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ లేనట్లయితే వాళ్ళు నిర్భయంతంగా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గర్భస్థ దశలో ఈ టెస్టులు చేయడాన్ని ప్రీ నేటల్ డయాగ్నోసిస్ అంటారు. ఫీటల్ మెడిసిన్ ఇలా డయాగ్నోస్ చేసి అది ఏ ప్రాబ్లంతో, ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిందా, ఆటోఇమ్యూన్ డిసార్డర్తో వచ్చిందా, లేకపోతే క్రోమోజోమల్ సింగిల్ జీన్ డిసార్డర్స్ వచ్చిందా, లేకపోతే డ్రగ్స్, కొన్ని హానికరమైన మెడిసిన్స్ గర్భస్థ దశలో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దాని మూలంగా వచ్చిందా, ఇవన్నీ పిన్ పాయింట్ చేసి అకస్మాత్తుగా పుట్టిన వెంటనే శిశువు మరణించకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి దోహదపడుతుంది. సో ఫర్ ప్రివెంటింగ్ ది పెరినేటల్ అండ్ స్టిల్ బర్త్స్ ఈ ఫ్యాకల్టీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది పిల్లలు బర్త్ డిఫెక్ట్స్ అండ్ జెనెటిక్ డిసార్డర్స్తో జన్మిస్తున్నారు పర్ ఇయర్. ఆ పేరెంట్స్కి చాలా యాంగ్జైటీ ఉంటుంది. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ ఎలా పుట్టే అవకాశం ఉంది ఏంటి అనేది. అదే కాకుండా కొంతమందికి వంశపారంపర్యంగా, కొంతమందికి కొన్ని హార్ట్ డిఫెక్ట్స్, బుద్ధిమాంద్యాలు, సైకాట్రిక్ ఇల్నెస్లు, కొన్ని గ్రహణమురి వంటివి, కొన్ని వంశపారంపర్యంగా తాత, తండ్రి, మనవడు, ఐ డిఫెక్ట్స్, ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా గర్భస్థ దశలో మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మేనరికాలు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, అనేక సమాజాల్లో మేనరిక వివాహాలు అంటే బావను పెళ్లి చేసుకోవటం, మేనమావను పెళ్లి చేసుకోవటం, అది అలాగే కొంచెం దగ్గర రిలేటివ్స్ని పెళ్లి చేసుకోవటం, అదే ఒకే సమాజ వర్గంలో పెళ్లి చేసుకోవటం, ఈ దగ్గర సంబంధాలు ఇది కుటుంబంలోనే చేసుకుంటే దాన్ని కన్సాగ్నస్ మ్యారేజెస్ అంటారు. ఇలా బావని, మేనమావని ఇలా పెళ్లి చేసుకోవటం. అలాగే ఒకే కమ్యూనిటీలో కనుక పెళ్లి చేసినట్లయితే దాన్ని ఇన్బ్రీడింగ్ అంటారు. వీటిలో కూడా బర్త్ డిఫెక్ట్స్ అండ్ జెనెటిక్ డిసార్డర్స్ వచ్చే అవకాశం. వీళ్ళందరికీ కూడా ఇవాళ ఈ క్యారియర్ స్క్రీనింగ్, ఎగ్జామ్ సీక్వెన్సింగ్ ద్వారా మనం పుట్టబోయే బిడ్డ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి చాలా వరకు దోహదపడుతుంది దిస్ టెక్నాలజీ. ఈ ప్రీనేటల్ డయాగ్నోసిస్లో ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా బేబీకి అయినా ఎక్స్టర్నల్గా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని చూడవచ్చు. ఇంటర్నల్గా కంటికి కనపడిని సూక్ష్మంగా ఉండే జెనెటిక్ డిసార్డర్స్, పుట్టిన తర్వాత బుద్ధిమాంద్యం, అవి ఏంటంటే బిఫోర్ బర్త్ డిటెక్ట్ చేయడం చాలా కష్టం. వాటికి మనం కాస్త చుట్టూ ఉన్న బేబీ చుట్టూ ఉండే టిష్యూని కోరియానిక్ విల్లై బయాప్సీ అంటారు, అది తీసి టెస్ట్ చేయొచ్చు. అలాగే బేబీ చుట్టూ ఉండే వాటర్ని అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు, అది తీసి టెస్ట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో బేబీ బ్లడ్ని కూడా తీసి డైరెక్ట్గా టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మీరు వినే ఉంటారు
ఫర్ ఎగ్జాంపుల్ థెలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, డౌన్ సిండ్రోమ్, స్పైనోమస్కులర్ అట్రోఫీ, మస్కులర్ డిస్ట్రాఫీస్, ఇవన్నీ కూడా ఇవాళ యాజ్ పిన్ పాయింటెడ్. అదే కాకుండా బుద్ధిమాన్యం అంటే మెంటల్ రిటార్డేషన్, బిగ్ నెంబర్ ఆఫ్ ద చిల్డ్రన్ భారతదేశంలో ఇవాళకి సేజబుల్ నెంబర్ ఆఫ్ ద పీపుల్. ఈ 17 లక్షల మందిలో నేను చెప్పినట్లు ఇందాక ఈ పర్ ఇయర్ 17 లక్షల మంది జన్మిస్తున్నారు. దాంట్లో కొంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఈ మెంటల్ రిటార్డేషన్తో జన్మిస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద జెనెటిక్ డిసార్డర్స్లో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అ మేజర్ వరీ. ఒకప్పుడు ఈ బుద్ధిమాన్యం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రహణమరు ఉన్నా, లేకపోతే ఏదైనా హ్యాండ్స్ డిఫెక్ట్ ఉన్నా, లేకపోతే లెగ్స్ డిఫెక్ట్ ఉన్నా, వాళ్ళ సర్జికల్ టెక్నాలజీ ఇంత పెరిగింది కాబట్టి హార్ట్ డిఫెక్ట్ ఉన్నా ఎవ్రీథింగ్ ఈస్ కరెక్టబుల్. చాలా వరకు కరెక్ట్ చేయడానికి అవకాశాలు, ఎక్సలెంట్ సర్జరీస్ రావటం. కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు స్టిల్ ఇట్ ఇస్ ఏ బిగ్ ప్రాబ్లం. అందుకనే జెనెటిక్ డయాగ్నోసిస్ రిక్వైర్స్ వెరీ పిన్ పాయింటెడ్ దిస్ థింగ్. ఏ దశ ఎక్కడ నుంచి వచ్చింది ఏంటనేది. ఏ బిగ్ నెంబర్ ఆఫ్ ద పేషెంట్స్ ఇవాళ అవేర్నెస్ పెరగటం మూలంగా అటు నాట్ ఓన్లీ అర్బన్ సైడ్, రూరల్ సైడ్ కూడా ఎక్కడైతే కన్సాంగ్నెస్ మ్యారేజెస్ ఎక్కడ ఉందో, ఇన్ బ్రీడింగ్ ఒక కమ్యూనిటీలో పెళ్లిళ్ళు చేసుకోవటం వాటి మూలంగా ఇలా సఫర్ అయిన వాళ్ళు చాలా మంది జెనెటిక్ కౌన్సిలింగ్ కోసం వస్తున్నారు. ఇదివరకు ఏంటంటే జస్ట్ బ్లైండ్గా ఇదేదో శాపమో దోషమో అని సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం సైన్స్ అవేర్నెస్ గ్రామీణ స్థాయిలో కూడా పెరిగింది కాబట్టి వాళ్ళు ఇది తెలుసుకుని దీనికి ఒక సైంటిఫిక్ కాజ్ ఉందని, దానికి నెక్స్ట్ సబ్సిక్వెంట్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదు తెలుసుకోవడానికి వస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. కాకపోతే కొంచెం జెనెటిక్ టెస్టింగ్స్ అనేవి ఏంటంటే స్లైట్లీ ఎక్స్పెన్సివ్. అయినా సరే ఇది ఎవరైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవటం, జెనెటిక్ టెస్టులు తీసుకోవటం, చేయించుకోవటం, ఇది జెనెటికా నాన్ జెనెటికా అని తెలుసుకోవటం. జెనెటిక్ అయితే నాన్ జెనెటిక్లో నెక్స్ట్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీ పుట్టే అవకాశాలు తక్కువ ఉండవు. జనరల్గా జెనెటిక్లోనే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ జెనెటిక్ అని నాన్ జెనెటిక్ అని తెలుసుకోవటం, ఈ సర్వీసెస్ని అవైల్ చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. స్కానింగ్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు చేయించుకోవాలి. జనరల్గా మినిమం 3 to 4 scans are required. Between 11 to 13 weeks బేబీ వెనకాల మెడ వెనకాల ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ని చూసేది నూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటారు. అది ఎక్కడైతే బర్త్ డిఫెక్ట్స్ ఉందో ఆ బేబీకి ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ మోర్ దెన్ 3.5 అలా ఉన్నప్పుడు దాన్ని ఇంక్రీజ్ నూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. ఆ స్టేజ్లోనే చాలా వరకు మేజర్ బర్త్ డిఫెక్ట్స్, అంటే ఒకప్పుడు కొంతమంది బేబీస్కి హెడ్ పెరగదు, అలాగే ఈ పేగులు బయటకు వచ్చేస్తుంటాయి, ఓంఫ్లోసీల్ అంటారు మొత్తం అంతా. అలాగే మేజర్ కొంతమందికి అసలు లిమ్స్ ఉండవు. అటువంటివన్నీ కూడా మేజర్ డిఫెక్ట్స్ అన్నీ కూడా ఆ స్టేజ్లో ఐడెంటిఫై చేయడానికి ఒకప్పుడు బ్రెయిన్ టిష్యూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఎన్కెఫాలసీల్ అంటారు. అవన్నీ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్టీ కనుక నూకల్ ట్రాన్స్లూసెన్సీ కనుక రైజ్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ప్లానింగ్ ఏంటి అనేది, ఎందు మూలంగా పెరిగింది, అది క్రోమోజోమల్ డిఫెక్ట్స్తోనా, సింగిల్ జీన్ డిసార్డర్స్తోనా, లేకపోతే హార్ట్ డిఫెక్ట్సా, ఇన్ఫెక్షన్సా, లేకపోతే బేబీకి బ్లడ్ తక్కువయ్యి ఎనీమియాతోనా, లేదా నార్మల్ కండిషన్. నెక్స్ట్ ఇవాల్యుయేట్ చేసుకుంటాం. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, కోరియానిక్ విల్లై శాంప్లింగ్ తీసి మనం జెనెటిక్ అనాలిసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 years లేడీకి ఎవరికన్నా ఆ ఎన్టీ కనుక రైజ్ అయ్యి ఉంటే ఫస్ట్ విల్ థింక్ అబౌట్ డౌన్ సిండ్రోమ్. అండ్ అలాగే ప్రీవియస్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా జెనెటిక్ డిసార్డర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఎన్టీ రైజ్ అయ్యి ఉంటే ప్రాబ్లీ అది ఏమన్నా రిపీట్ అవుతుందా అనేది ఆ సస్పెషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనోమస్కులర్ అట్రోఫీ, లేకపోతే సమ్ స్కిన్ డిసార్డర్ ఎక్సెట్రా. దెన్ అరౌండ్ 18 weeks సాఫ్ట్ మార్కర్ స్కాన్ అని చేస్తాం. సాఫ్ట్ మార్కర్ స్కాన్ అంటే ఇప్పుడు ప్రతి బేబీలో కూడా జెనెటిక్ టెస్టింగ్ చేయలేము. కొన్ని ఇప్పుడు మనకి పుట్టుమచ్చలు ఉంటే ఓకే ఇది ఇట్లా ఉండొచ్చు, ఇది ఇట్లా ఉండొచ్చు అని అస్ట్రాలజర్స్ ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారో అదేవిధంగా ఈ బేబీలో కొన్ని స్పాట్స్ ఉంటే దాన్ని సాఫ్ట్ మార్కర్స్, అవి పెద్ద డిఫెక్ట్స్ కాదు, ఉంటే అప్పుడు మోర్ ద ఛాన్సెస్ ఆఫ్ ది జెనెటిక్ డిసార్డర్స్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో చిన్న వైట్ స్పాట్, దాన్ని ఈకోజెనిక్ ఫోకస్ అంటారు. అలాగే పేగుల్లో తెల్లగా ఉంటే మచ్చలు ఉంటాయి, దాన్ని ఈకోజెనిక్ బౌల్ అంటారు. కిడ్నీలో కొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, అలాగే బ్రెయిన్లో కొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, ఇవన్నీ ఏంటంటే కొన్ని చాలా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో స్పాంటేనియస్గా రిజాల్వ్ అయిపోతాయి. కొన్ని కేసెస్లో ఏంటంటే ఎక్కడైతే కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ కట్ ఆఫ్ లెవెల్స్ నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఏంటంటే అప్పుడు
ఈ బేబీస్లో జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం, దాన్ని సాఫ్ట్ మార్కర్ స్కాన్ అంటారు. అది 18 వీక్స్లో చేయించుకోవటం అనేది కొన్ని కంట్రీస్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనడాలో ఉన్నప్పుడు ఐ యూస్ టు సీ దే యూస్ టు పెర్ఫార్మ్ అట్ 16 to 18 వీక్స్ మధ్యలో చేసేవాడు. సో ఈ సాఫ్ట్ మార్కర్ స్కాన్ దాంట్లో మేజర్ సాఫ్ట్ మార్కర్స్, మైనర్ సాఫ్ట్ మార్కర్స్ ఉంటాయి. దాన్ని డీటెయిల్గా చూసిన తర్వాత నెక్స్ట్ టీఫా స్కాన్. ఆ టీఫా కొంతమంది కంబైన్గా చేస్తారు, ఈ సాఫ్ట్ మార్కర్ స్కాన్, టీఫా స్కాన్. కొన్ని కంట్రీస్లో ఏంటంటే రెండు సెపరేట్గా చేస్తూ ఉంటారు. ఈ టీఫా స్కాన్లో ఇది కూడా ఏంటంటే జనరల్గా అరౌండ్ 18 వీక్స్లో చేస్తే బెటర్. టీఫా స్కాన్లో బేబీ హెడ్ ఎట్లా ఉంది, నోస్ ఎట్లా ఉంది, తర్వాత ఈ లిప్స్ ఎట్లా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, మొత్తం కాళ్ళు ఎలా ఉన్నాయి. ఎన్టీ స్కాన్లో హార్ట్ చూస్తాం అనేది కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే చాలా ఇట్స్ వెరీ స్మాల్ మేజర్ డిఫెక్ట్స్ హార్ట్లో ఉంటే వీ కాంట్ మేక్అవుట్. 18 వీక్స్లో కొంతవరకు చూడొచ్చు అసలు జనరల్గా. ఆ తర్వాత 18 వీక్స్ అయిపోయిన తర్వాత ఏదైనా డిఫెక్ట్ ఉంటే బేబీ చుట్టూ ఉండే వాటర్, యామ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు, అది తీసి దాన్ని టెస్ట్ కోసం పంపిస్తారు, దాన్ని యామ్నియో సెన్సిస్ అంటారు. ఆ తర్వాత హార్ట్ కి 24 వీక్స్లో అయితే అప్పటికి సైజబుల్ నెంబర్ హార్ట్ సైజ్ పెరుగుతుంది. సో కొంచెం మేజర్ అబ్నార్మాలిటీస్ కొంచెం అంటే మైనర్, నాట్ ఆల్, చాలా వరకు కూడా 24 వీక్స్లో చేసినట్లయితే వీ కెన్ పికప్ ది హార్ట్ డిఫెక్ట్స్. ఇది అయిపోయిన తర్వాత 24 వీక్స్ అయిపోయిన తర్వాత ఫీటల్ వెల్బీయింగ్ స్కాన్, బేబీకి బ్లడ్ ఎలా వెళ్తుంది, తర్వాత బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, పెరుగుదల ఎట్లా ఉందనేది 24 వీక్స్ నుంచి జనరల్గా విల్ కీప్. కొంతమంది ఏం చేస్తారంటే 28 వీక్స్లో చేస్తారు, తర్వాత 32 వీక్స్లో చేస్తారు, 36 వీక్స్లో చేస్తారు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది టైప్. ఇప్పుడు ప్రీవియస్ బేబీకి ఏదైనా సడన్గా కడుపులోగా చనిపోయి ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్కాన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అటువంటిది ప్రాబ్లం ఏది లేదనుకుంటే 24 వీక్స్ తర్వాత స్ట్రైట్ వే దే కెన్ గో అట్ 32 వీక్స్ చేసుకోవచ్చు. అదే కాదు, అందరికీ స్టాండర్డ్గా ఈ టైంకి చేయాలని ఉండదు. ఒకప్పుడు ఉమ్ము నీరు తగ్గుతున్నా, లేకపోతే బేబీ మూమెంట్స్ తగ్గుతున్నా, లేకపోతే మదర్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా, ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ద టైమ్స్ ఒకప్పుడు వీక్లీ కూడా బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది ఏంటి చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్ 32 వీక్స్, 36 వీక్స్, కొంతమంది జస్ట్ బిఫోర్ డెలివరీ కూడా ఏదన్నా మేజర్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఉంటే ఏదైనా సర్జరీ అవాయిడ్ చేద్దామా అని. ఒకప్పుడు ఏంటంటే ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా అన్ని ఎర్లీ 16 వీక్స్ 18 వీక్స్ డెవలప్ అవుతుంది లేదు. ఒకప్పుడు బ్రెయిన్లో వాటర్, అది 32 వీక్స్ తర్వాత సడన్గా అది పెరగచ్చు. అలాగే కిడ్నీలో వాటర్, కొన్ని డిఫెక్ట్స్, అలాగే పేగులు ఉబ్బి ఉంటాయి, డైలేటెడ్ బౌల్ లూప్స్ అంటారు. అలాగే బోన్స్ లెంత్ షార్ట్ అవటం అనేది అది 18 వీక్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్అవుట్. అది ఒకప్పుడు 32 వీక్స్లోనే సమ్టైమ్స్ వీ కెన్ మేక్అవుట్ అయ్యి. దీన్ని లేట్ డెవలప్మెంటల్ అనామలీస్ అంటారు. ఇవి 32 వీక్స్. చాలామంది ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే జస్ట్ బిఫోర్ డెలివరీ కూడా టు మేక్ ష్యూర్ దట్ బేబీ ఈస్ ఆల్ రైట్ బిఫోర్ డూయింగ్ ద సర్జరీ ఏదైనా లేట్ డెవలప్మెంటల్ అనామలీస్ ఉన్నాయా అనేది చూస్తుంటారు. సో మినిమం అయితే 3 to 4 స్కాన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎనీబడి, డిపెండింగ్ అపాన్ నేను చెప్పినట్లు మదర్ కండిషన్, ఏదైనా కో ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేకపోతే సివియర్ మెటబాలిక్ డిసార్డర్ ఏదైనా ఉన్నా కూడా వీ షుడ్ డూ మోర్ నెంబర్ ఆఫ్ ద స్కాన్స్. అది అలాగే బేబీ పెరుగుదల తక్కువ ఉన్నా చేసినా కూడా వీ షుడ్ డూ మోర్ నెంబర్ ఆఫ్ ద స్కాన్స్. అది సో ఇట్స్ నాట్ అ స్టాండర్డ్ దిస్ థింగ్. ఎక్కడ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ కొరియానిక్ వెల్ శాంప్లింగ్, యామ్నియోసెన్సెస్, ఒకప్పుడు కొన్ని కండిషన్స్లో బేబీ బ్లడ్ తీసి డైరెక్ట్గా పంపించాడు, కార్డోసెన్సెస్. దిస్ డేస్ అది చేయట్లేదు, ఎందుకంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది. ప్రిసైజ్లీ వాట్ వీ డూ హియర్. ప్రివెన్షన్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్, ఎలా పుట్టుకతో వచ్చే ఈ బర్త్ డిఫెక్ట్స్ ని ఎలా ప్రివెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, అక్కడ హైలీ అడ్వాన్స్ కంట్రీ అయినా, ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా పర్ యానం 1,50,000 మంది స్టిల్ వేరియస్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ జెనెటిక్ డిసార్డర్స్ జన్మిస్తున్నారు. అలాగే ఎనీ కంట్రీ, యూ టేక్ యూకే, ఆస్ట్రేలియా, ఇట్ ఇస్ అ గ్లోబల్ ప్రాబ్లం. పర్ యానం 80 లక్షల మంది నుంచి 1 కోటి మంది పిల్లలు ఇలా జన్మిస్తున్నారు. ఇట్స్ వెరీ కామన్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. మనకు కూడా నాట్ లెస్, 17 lakhs per year is a very big number. So how to prevent? Number one, first of all, a good education about the married couple, and in time before pregnancy one should take the healthy diet. కొంతమందికి బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకునే ముందే ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తుంటారు. కొంతమంది ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ సప్లిమెంట్ చేస్తుంటారు. అలాగే ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్, జికా వైరస్ ఇన్ఫెక్షన్, సిఎంఈ ఇన్ఫెక్షన్, రుబెల్లా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్,
అలాగే టాక్సోప్లాస్మిస్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత హెల్దీ డైట్ తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీతో ఈ గ్రానమర్రీ, హార్ట్ డిఫెక్ట్స్, వెన్నుముక డిఫెక్ట్స్ కొన్ని డైరెక్ట్గా రావచ్చు. కొన్ని ఎప్పుడైతే ఈ డైట్ తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ని కంబాట్ చేసే శక్తి కూడా తగ్గుతుంది. దాని మూలంగా ఇండైరెక్ట్గా ఇన్ఫెక్షన్స్. సో ప్రివెంటింగ్ అవాయిడింగ్ ద ఇన్ఫెక్షన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రెగ్యులర్ హెల్త్ చెకప్స్, షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఒక డాక్టర్ని ఎవరో ఒకరిని కాన్ఫరెన్స్లో తీసుకోవటం, వాళ్ళని కన్సల్ట్ చేయటం, షుగర్ లెవెల్స్, తర్వాత ద ట్రీట్మెంట్ షెడ్యూల్ యాజ్ పర్ దట్ ఈస్ ద గుడ్ యాంటీనేటల్ కేర్ అంటారు. తర్వాత పర్సనల్ హైజీన్, దెన్ మెయింటైనింగ్ ది ఐడియల్ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే డయాబెటీస్ ఇటువంటివి వచ్చే ఉంటాయి, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కనుక గుడ్ యాంటీనేటల్ కేర్, మెయింటైనింగ్ హైజీన్ అండ్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ టేకింగ్ వ్యాక్సిన్స్ ప్రాపర్లీ, ఇవన్నీ తీసుకున్నట్లయితే చాలా వరకు ఇది ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఫర్ నార్మల్. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 35 వాళ్ళకి ఏంటంటే డౌన్ సిండ్రోమ్ పుట్టే అవకాశాలు ఉంటాయి బేబీ మెంటల్ రిటార్డేషన్లో. అలాగే ప్రీవియస్లీ సంబడి హ్యాడ్ ఫ్యామిలీలో ఏదో బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయి, హార్ట్ డిఫెక్ట్స్, మెంటల్ రిటార్డేషన్లో, వాళ్ళు చాలా బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్సెల్ఫ్ దే షుడ్ మీట్ ఏ జెనెటిక్ కౌన్సిలర్ అండ్ సీక్ ద అడ్వైస్ అండ్ హౌ టు ప్రివెంట్ అనేది అలా తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ఈ స్కాన్ షెడ్యూల్ యాజ్ పర్ కన్సర్న్ డాక్టర్ చెప్పినట్లు అది తీసుకోవాలి. దెన్ కాస్త మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. ఇవన్నీ ఫ్యామిలీలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా లేకపోతే మెటబాలిక్ డిసార్డర్స్ ఉన్నా అవి ముందుగానే తెలియపరచాలి, చేయాలి. దెన్ హానికరమైన మెడిసిన్స్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ద డాక్టర్ ఫస్ట్ 3 months ఏంటంటే ఇట్స్ అ వెరీ క్రూషియల్ ఫర్ ద బేబీ. ఆ టైంలో ఎటువంటి హానికరమైన మెడిసిన్స్ తీసుకున్నా కూడా లోపల బేబీకి కొన్ని బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్సెప్ట్ ఫోలిక్ యాసిడ్ అండ్ B12 నో అదర్ మెడిసిన్ ఇస్ సేఫ్ అన్నిటి మూలంగా వచ్చేసాం. అలాగే రేడియేషన్స్, కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ అని తెలియదు, దే విల్ గో ఫర్ చెకప్, ఎక్కడ చోట ఎక్స్రే తీయించుకుంటారు, డెంటల్కు ఇంకెక్కడ, వాళ్ళకు కూడా ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. దెన్ పొల్యూషన్ ప్లేస్ ఏ వెరీ వెరీ బిగ్ రోల్. కొన్ని దేశాల్లో స్మోకింగ్ ఈజ్ అ వెరీ కామన్ అండ్ టేకింగ్ ఆల్కహాల్ ఈజ్ అ వెరీ కామన్. వాళ్ళు దే షుడ్ బి వెరీ కేర్ఫుల్, దే షుడ్ అవాయిడ్ టేకింగ్ ఆల్కహాల్, అవాయిడ్ స్మోకింగ్ అండ్ దీస్ థింగ్స్. హస్బెండ్స్ స్మోక్ చేసినా కూడా మదర్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. దట్స్ ఆల్సో వెరీ డేంజరస్. తర్వాత ఈ పెస్టిసైడ్స్తో కూడా విలేజెస్ సైడ్ ఏమవుతుందంటే హస్బెండ్ వెళ్ళి ఏదో పెస్టిసైడ్స్ కొట్టేస్తాడు, ఆ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ హ్యాంగ్ చేస్తాడు, దాని నుంచి వచ్చే వాసన మదర్ పీల్చినా కూడా దర్ ఇస్ అ ప్రాబ్లం. తర్వాత యాక్వాటిక్ ఫుడ్, ఇవాళ యాక్వాటిక్ ఫుడ్ మనం ఇండస్ట్రియల్ వేస్ట్లో ఈ రివర్స్లో కలిసిపోవటం, ఆ యాక్వాటిక్ ఫుడ్ మనం తింటాం, మనకు తెలియకుండా ఆ టాక్సిక్ మెటబలైట్స్ మనకి లోపలికి వెళ్ళటం, అది శిశువు బ్రెయిన్ మీద డ్యామేజ్ అవటం జరుగుతుంది. రూరల్ సైడ్ ఉమెన్ ఏం చేస్తారంటే ఇళ్లలోనే కూర్చొని ఏదో కట్టెల పొయ్యి మీద వండుతా ఆ పొగ పీలుస్తూ ఉంటారు. దాన్ని ఇండోర్ పొల్యూషన్ అంటారు. దాని మూలం కూడా బర్త్ డిఫెక్ట్స్ అవుతాయి. ఇట్లా దెర్ ఆర్ ద సో మెనీ కాజెస్. సో వే టు ఎడ్యుకేట్ ద పీపుల్ అకార్డింగ్ టు ద లైఫ్ స్టైల్ అండ్ దిస్ థింగ్. అర్బన్ పీపుల్కి ఒక టైపు, రూరల్ పీపుల్కి ఒక టైపు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు వెస్టర్న్స్కి అయితే స్మోకింగ్, ఆల్కహాల్ అది అవాయిడ్ చేయడం. ఇన్ 1997 ఫస్ట్ నేను WHO collaborating center in Croatia on the prenatal diagnosis. అప్పుడు నేను వెళ్ళాను. I got trained there. అప్పట్లో ఫీటల్ మెడిసిన్ అనేది ఇండియాలో రాలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్లీ I started working. It is in year 2000. అక్కడ నుంచి నెమ్మదిగా ఫీటల్ మెడిసిన్ అనేది యూరోపియన్ కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఫస్ట్ స్టార్ట్ చేశారు. యూకే, అలాగే నేను వెళ్ళిన కొరిషియాలో ఇట్ వాజ్ 1997లోనే ప్రీనేటల్ డయాగ్నోసిస్ అనేవాళ్ళు దాన్ని ఫీటల్ మెడిసిన్ కింద లేటర్ ఆన్ దే హ్యావ్ కన్వర్టెడ్. దెన్ ఇండియాలో చాలా వరకు ఏంటంటే దెర్ ఆర్ ద సో మెనీ ఫ్యాక్టర్స్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ నెంబర్ 1. చాలామంది ఏంటంటే రూరల్ సైడ్ ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేటప్పటికి ఏదో శాపమో, దోషమో, ఆర్ మంత్రమో, తంత్రమో అని దానికి అట్రిబ్యూట్ చేయటం, దాన్ని ముందు తీసుకుంది. దట్ వాజ్ వన్ హర్డిల్. సెకండ్ హర్డిల్ ఏంటంటే టెక్నాలజీస్ ఇట్ సెల్ఫ్ వర్ నాట్ దట్ మచ్. ఒకవేళ కొంత డాక్టర్స్కి అవేర్నెస్ ఉన్నా కూడా టెక్నాలజీ వాజ్ నాట్ అవైలబుల్ ప్రీవియస్లీ, ఒక 10 సంవత్సరాల కిందట.
ఆ 10 సంవత్సరాలకి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్స్లో ఎట్లా మోడల్స్ నాటికి 10 ఇయర్స్లో చేంజ్ వచ్చిందో అంత అదే స్పీడ్లో ఈవెన్ ఆల్ టెక్నాలజీస్ మెడికల్ టెక్నాలజీస్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇండియాలో సెలెక్టివ్ ప్లేసెస్ ఏదో ఢిల్లీ, బాంబే అటువంటి చోట్ల ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ హైదరాబాద్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ దేర్. మేము ఇయర్ 2010లో ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వన్ సెంటర్ ఇన్ కేబిహెచ్పి. 3 years బ్యాక్ దిస్ సెంటర్ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. అంతకుముందు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ లో కూడా హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వన్ సెంటర్. సెయింట్ థెరేసెస్ హాస్పిటల్ లో కూడా హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్ ఫీటల్ మెడిసిన్. స్టిల్ లాట్ ఆఫ్ కల్చరల్ బ్యారియర్స్ చెప్పినా కూడా అప్పుడు పీపుల్ విల్ నాట్ రిసీవ్. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇదంతా ఏంటంటే జెనెటిక్ టెక్నాలజీ అనేది చాలా హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది లేమన్కి అర్థం చెప్పాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు హార్ట్ డిఫెక్ట్ లేదా కిడ్నీ డిఫెక్ట్, లివర్ డిఫెక్ట్ అంటే ఓహో ఇది కాలి, ఇది హార్ట్, ఇది అని. జీన్ అనేటప్పటికి అంతా ఏంటంటే అది కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఊహాజనికంగా ఉంటుంది. దాన్ని లేమన్కి చెప్పాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. బట్ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు ఈవెన్ రూరల్ పీపుల్ దే ఆర్ అండర్స్టాండింగ్ అండ్ కమింగ్ ఫార్వర్డ్. మేము ఇట్లా సఫర్ అయ్యాం. స్లైట్లీ ఏంటంటే కొంచెం జెనెటిక్ టెస్టింగ్స్ ఆర్ స్లైట్లీ కాస్ట్లీ. లేటర్ ఆన్ సఫర్ అయ్యే దానికంటే ముందుగానే చేయించుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశం మీద వస్తున్నట్టు.